హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈరోజు 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కదా నేను. దాంట్లో ఈ వారం నాది 5వ వారం అనమాట. లాస్ట్ వారం నాకు కుదరలేదు, అందుకోసమని నేను చేసుకోలేదు. సో ఈ వారం 5వ శనివారం వ్రతం నేను చేసుకుంటున్నా. నాకేంటంటే పొద్దున్నే లేచి ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఈ శనివారం అనే రోజు వచ్చిందంటే నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఈరోజు మంచిగా పొద్దున్నే లేవచ్చు, పూజ చేసుకోవచ్చు. ఇంట్లో నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. ఈరోజు నేను ఏదన్నా అనుకుంటా నాకు అవుతుంది అనిపిస్తుంది. అబ్బా మొత్తం వారాలన్నీ శనివారాలు అయితే ఎంత బాగుండేది, ఆదివారం సోమవారం లేకుండా శనివారం అయితే ఎంత బాగుండేది అనిపిస్తుంది. అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ శనివారం కూడా మా అత్తమ్మ లేదు ఇంటి దగ్గర. సో మేము అంటే మంచి ఫంక్షన్ల కానీ మా అత్తమ్మ మస్తు గట్టి ట్రిప్ వేసింది. పొద్దున్నే లేవడాలు, పూజ చేయడాలు, కొంచెం ఇంట్లో పనులు చేసుకోవడాలు జరంతా లేట్ అవుతుంది. నైవేద్యాలన్నీ వండుకొని పూజ చేసుకునేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఎంత పొద్దుగా లేచినా కొంచెం ఆలస్యం అవుతుంది. సో ఈరోజు నా పూజ విధానం ఈ విధంగా ఉందన్నమాట. మంచిగా చేసుకున్నా, ప్రశాంతంగా చేసుకున్నా, టెన్షన్స్ లేకుండా. టెన్షన్స్ అంటే తెలుసు కదా, పాపకు ఆకలి అవుతుందేమో, ముందుగాల పాపకు పెట్టాలేమో, ఇగో ఈ టెన్షన్ లేకుండా మా ఆయన బరువు బాధ్యతలు అన్నీ తీసుకున్నాడు. వచ్చింది అమ్మవారు. ఏందో పూజ చేస్తుంటే మా పాప వస్తుంది, హారతి తీసుకుంటుంది పెద్ద మనిషిలాగా, మా కళ్ళకు అద్దుతుంది. ఆమెను తీసుకో అని చెప్తే ఆమె తీసుకోవడమే కాకుండా మా కళ్ళకు అద్దుతుంది. ప్రసాదం తీసుకో అని చెప్తుంది, నైవేద్యం పెట్టని చెప్తుంది. అవో ఇన్ని పనులు చేస్తుంది. అందుకే అంటారు ఇంట్లో ఆడపిల్ల ఉండాలి అని చెప్పి. మా ఖ్యాతికమ్మని చూస్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే దైవభక్తురాలు. తల్లి బూచి బూచి చెప్పు నాన్న, గోవింద చెప్పు. గోవింద అట్లా కాదు, గోవింద గోవింద చెప్పు. ఇదన్నమాట మా సందడంతా. ఎంత మంచిగా కోఆపరేట్ చేస్తుంది పూజలు ఉన్నప్పుడు. బుద్ధిమంతురాలాగా కూర్చుంటుంది అనమాట. కాకపోతే ఆడిచేటోళ్ళు ఒకరు ఉండాలి. నైవేద్యం అయిపోయింది, దీపాలు ప్రిపేర్ చేస్తున్నా. దీపాలు కూడా అయిపోయింది. పూజ మనం 7 దీపాలు పెట్టి ఇది పెట్టుకుంటే మనది ఆల్మోస్ట్ పూజ అయిపోయినట్టే. 7 దీపాలు పెట్టుకున్న తర్వాత అప్పుడు వ్రతకథం. నిర్మలాయ నమః, ఓం దేవపూజితాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చక్రధరాయ నమః, ఓం త్రిధామ్నే నమః, ఓం త్రిగుణాశ్రయాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిష్కలంకాయ నమః, ఓం నిరంతకాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం నిరభాసాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిరుపద్రావాయ నమః, ఓం గదాధరాయ నమః, ఓం శర్ఘుపాణయ నమః, ఓం నందకిశోరాయ నమః, ఓం శంఖధారకాయ నమః, ఓం అనేకమూర్తయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం కటికహస్తాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం దీనబంధవే నమః, ఓం ఆర్తలోకభయప్రదాయ నమః, ఓం ఆకాశరాజవరదాయ నమః, ఓం యోగి హృదాత్మే మందిరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం కన్యాశ్రవణ తారేజాయ నమః, ఓం పీతాంబరధ నమః, ఓం అనాఘాయ నమః, ఓం ఓం వనమాలినే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం మృగహస్త మానసాయ నమః, ఓం ఆశ్వరూఢాయ నమః, ఓం ఖడ్గధారిణే నమః, ఓం ఘనార్జున సముత్సుకాయ నమః, ఓం ఘన సరళా సన్మధ్య కస్తూరి తిలకోజ్వాలాయ నమః, ఓం సచ్చిదానందరూపాయ నమః, ఓం జగన్మంగళదాయకాయ నమః, ఓం శ్రీ విభవే నమః, ఓం జగదీశ్వరాయ నమః, ఓం పద్మావత్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మోద్భావై నమః, ఓం కరుణాప్రదాయిన్యై నమః, ఓం సహృదయాయ నమః, ఓం తేజస్వరూపిణ్యై నమః, ఓం కమలాముఖ్యై నమః, ఓం పద్మధరాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం పద్మనేత్ర నమః, ఓం పద్మకరయే నమః, ఓం శ్రీగుణాయ నమః, ఓం కుంకుమాప్రియాయ నమః, ఓం హేమవర్ణాయ నమః, ఓం చంద్రవందితాయ నమః, ఓం ధగధగ ప్రకాశ శరీరధారిణ్యై నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం నిత్యకళ్యాణిన్యై నమః, ఓం కోటి సూర్యప్రకాశిన్యై నమః, ఓం మహాసౌందర్యరూపిణ్యై నమః, ఓం భక్తవ
భక్తవత్సలాయ నమః. ఓం బ్రహ్మండాయ నమః. ఓం జగన్మోహిన్యై నమః. ఓం ప్రసన్నోదాయై నమః. ఓం ఇంద్రాది దైవత యక్షకిన్నర కింపురుష పూజితాయ నమః. ఓం సర్వలోక నివాసిన్యై నమః. ఓం భుజయాయై నమః. ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం ఉన్నత స్థానస్థితాయ నమః. ఓం మాందార కామిన్యై నమః. ఓం కమలాకరాయ నమః. ఓం వేదాంత జ్ఞాన రూపిణ్యై నమః. ఓం సర్వసంపత్తి రూపిణ్యై నమః. ఓం కోటి ఓం అభయదాయిన్యై నమః. ఓం ద్రాక్షఫల పాయస ప్రియాయ నమః. ఓం నృత్య గీత ప్రియాయ నమః. ఓం క్షీరసాగరోద్భావయాయ నమః. ఓం ఆకాశరాజపుత్రికాయ నమః. ఓం సువర్ణహస్తధారిణ్యై నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం కరుణాకటాక్షధారిణ్యై నమః. ఓం అమృత సుజాయై నమః. ఆవాహనం చేసుకున్న స్వామిని ఇంట్లోకి రమ్మని చెప్పి ఆవాహనం చేసుకున్న తర్వాత ఆయన కూర్చోవడానికి బంగారు ఆసనం వేస్తున్నట్టుగా భావిస్తూ 2 అక్షతలు వేయాలి. వెంకటేశ్వర స్వామిని నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అలానే అమ్మవార్లకి స్వామివారికి చేతులకు నీళ్ళు ఇస్తున్నట్టుగా భావిస్తూ నీళ్లు చూపించి వదిలేయాలి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అలానే అమ్మవార్లకి స్వామివారికి ఆచమనం చేయిస్తున్నట్టుగా నీళ్లు తాగడానికి ఇస్తున్నట్టుగా భావిస్తూ నీళ్లు చూపించి వదిలేయాలి. శ్రీ మహాలక్ష్మి అలంకరణ వెంకటేశ్వర స్వామిని నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ స్వామివారు అమ్మవారిలో వచ్చి కూర్చుంటే వాళ్ళకి స్నానం చేయిస్తున్నట్టుగా మన భావనతోటి నీళ్లు చల్లుతూ ఉండాలి. అభియంత్రావృతమైన హిరణ్య అభిస్వానధినో దేవసోమ. శ్రీ మహాలక్ష్మి అలంకరణ వెంకటేశ్వర స్వామిని నమః. వస్త్రార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. మరలా ఒక పుష్పం అక్షతలు తీసుకొని స్వామివారికి యజ్ఞోపవీతం చంద్యం వేస్తున్నట్టుగా భావించాలి. యజ్ఞోపవీతం బ్రహ్మోపవీతం ప్రజాపతి యజ్ఞం సహజం పునస్తాదు ఆయుష్యం అగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాలక్ష్మి అలంకరణ వెంకటేశ్వర స్వామిని నమః. ఉపవీతార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఆడవారు కాళ్ళకి పసుపు పూసుకుంటారు, అలాగనే బొట్టు పెట్టుకుంటారు. మనం కూడా బొట్టు పెట్టుకుంటాం కాబట్టి స్వామివార్లకు కూడా అలాగనే అనమాట. ఓం ఆయనతే పరాయణే దూర్వారోహంత పుష్పిణీః హరరాశ్చ పుండరీకాన సముద్ర. ఓం అలివేల మంగాయ నమః. ఓం దివ్యమంగళధారిణ్యై నమః. ఓం సుకల్యాణ పీఠస్థిరాయ నమః. ఓం కమలా కావన పుష్పప్రియాయ నమః. ఓం కోటి మన్మథదారుపిణ్యై నమః. ఓం భానుమండల రూపిణ్యై నమః. ఓం పద్మపాదే నమః. ఓం బ్రహ్మాయ నమః. ఓం సర్వలోక సంభారిత ధైరణ్మాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం లక్ష్యాయ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షయ నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం భూత్యై నమః. ఓం అనుగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం ఆకాశాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షయ నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భావయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం బ్రహ్మాయ నమః. ఓం పద్మమాలధారాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యపానీయం సమర్పయామి. అయిన తర్వాత 5 సార్లు నీళ్లు చూపించి వదిలేయాలి స్వామివారికి. మధ్యపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. అంటే నేను ఇందాక ప్రమిద చేయలేదు, టైం అవుతుందని ఫస్ట్ ఇది చేసి తర్వాత ప్రమిదల టైంకి చేసుకుందాంలే అని పక్కన పెట్టుకున్నా. పిండి కొంచెం కలిపి పెట్టుకున్నా కాబట్టి మంచిగా నానింది. సో ఇప్పుడు కొంచెం పాలు పోస్తే దీపం చేసుకునేటప్పుడు మనకు సో ఎట్లయినా మనం దీపం ప్రమిదలు పెట్టుకునేది లాస్ట్కే కాబట్టి అని చెప్పి నేను కొంచెం తొందరగా చేసుకుందామని ముందుగానే పూజ చేసుకొని ఇంకా లాస్ట్లో ప్రమిదలు చేసుకుంటున్నాను అనమాట. సో అందరికీ నమస్కారం. ఈ వారం 5వ శనివార వ్రతం నాది. చాలా అంటే చాలా సంతోషంగా జరిగింది. 7 దీపాలల్లో ఒక్కొక్క దీపంలో 7 వత్తులు కలిపి ఒక దీపంలాగా పెట్టాలన్నమాట. ఈ 7 దీపాలకి
కంటిన్యూ 3-4 రోజుల దగ్గర నుంచి షూట్స్లో బిజీ ఉండే అనమాట. పొద్దుగాల ఎంత లేద్దాం అన్నా కూడా అస్సలు చేతగాలేదు ఇవాళ. కానీ అదేందో మళ్ళీ పూజ దగ్గరికి రాగానే ఇది చేసుకోవాలి అనే ఉత్సాహం వచ్చింది. నారాయణ చెప్పునా తీసుకొస్తానా చరణ్ కార్ గోవింద 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 మమ్మీ తీసుకోరా, మమ్మీ తీసుకో. అబ్బో గోవిందా తీసుకోరా. గోవిందా గోవిందా వాటర్ తాగిస్తుంది ఋషుల సంతతి వారం. అందువలన నవగ్రహాలను అనుసరించి మనకు దినాలు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు వచ్చాయి. ప్రతి గృహలక్ష్మి శ్రీ 7 శనివారాలకు 7 వారాల నగలు వారి వారి స్థాయిని బట్టి శరీరారోగ్యానికి తప్పనిసరిగా ధరించాలని మన వేద ఋషులు ప్రవచించారు. ఇవి కాలక్రమాల్లో కలిసిపోయాయి. ఆదివారం ఆదిత్యారాధన చేసి దానికి సంబంధించే కెంపు పొదిగిన ఆభరణము ధరించేవారు. అలాగే 7 వారాలకు ఆయా గ్రహ పూజలు చేసేవారు. అందువలన నవగ్రహ ఆరాధన చేసేవారు. ప్రజలు అందరి దేవతలను 7 రోజులు ఆరాధిస్తారు, కానీ శనైశ్వరుడు అనేసరికి దూరంగా వెళ్తారు. దీనికి కారణం ప్రజల్లో శని గురించి తెలియకపోవడమే. అని గొప్ప తపస్సు చేశాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు శనైశ్వరునికి ప్రత్యక్షమై, శనైశ్వర, నీకు ఏమి కావాలో వరము కోరుకోమనగా, స్వామి, నా పేరు వింటే భయపడతారు ప్రజలు. ఇక స్థిరవారము అనగా శనివారం నాడు స్థాననాదులను ఆచరించి పూజించే వారికి వారము రోజుల్లో వచ్చే పుణ్యఫలము ఆ ఒక్క రోజుల్నే ప్రజలకు వచ్చినట్లుగా వరమిమ్మనగా, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ శనైశ్వర, నీవు కోరిన ప్రకారము భక్తులు నేను కొలిచి శనివారం నాడు పూజిస్తే గొప్ప ఫలము లభిస్తుంది. అంతేకాదు, శనివారంలో నేను కలిసి ఉంటాను. ప్రజలు భక్తి ప్రపత్తులతో శనివార వ్రతాన్ని ఆచరిస్తే వారికి నీవిచ్చిన పుణ్యఫలంతో నేను వారికి సంపూర్ణ పుణ్య ధర్మ ఫలాన్ని ప్రసాదిస్తాను అని వెంకటేశ్వర స్వామి వారు అభయమిచ్చినారు.
ప్రతి వారు నియమముగా 7 శనివారాలు వ్రతము చేస్తారో వారికి శనైశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వ భాగ్యాలు ఇచ్చి రక్షిస్తారు. ప్రజలందరూ అప్పటి గావించి చిమ్మిలిని మహా నైవేద్యముగా సమర్పించాలి. అలాగే సాయం సమయాన పసుపు రంగు బట్టలు కట్టుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి షోడోషోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి మహా నివేదనగా చక్కెర లడ్డూలు సమర్పించాలి. వ్రత కథను చెప్పుకోవాలి. రాత్రికి ఒకరికి భోజనం పెట్టాలి. ఆ భోజనంలో అన్నము వడ్డించి కొంచెం పిడస కట్టి అన్నాన్ని అమృతమస్తు ఆరోగ్యమస్తు అని భుజింపచేయాలి. సాయంకాలం దాకా ఉపవాసం చేసి అతిథిని దైవంగా చూసి భోజనము పెట్టి చందన దక్షిణ తాంబూలాదులు అతనికి సమర్పించాలి. ఆ తరువాత వ్రతమాచరించిన వారు భోజనం చేయాలి. ఇలా 7 శనివారాలు నియమ నిష్టలతో భక్తితో ఏకాగ్రతతో 7 శనివారములు వ్రతాన్ని ఆచరించాలి. ఈ 7 శనివారాలు సప్తగిరులుగా ధ్యానించాలి. ఆ వ్రతాన్ని 7 వారాలు నిరాటంకముగా చేసి అనంతరము తలనీలాలు స్వామివారికి సమర్పించాలి. ఒకానొక కాలంలో మహాభక్తితో ఒక పవిత్ర దంపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యము పూజిస్తుండేవారు. ఇలా కొన్నాళ్ళు జరగగా పరమ పావనమైన కాశీ నుండి ఒక బ్రాహ్మణోత్తముడు ఆతిథ్యానికి వచ్చారు. ఈ దంపతి అతిథిని దివ్య అతిథిగా పూజించి కేవలం శ్రీ వెంకటేశనాథునిగా తలచి అతనికి సర్వ అతిథి సత్కారాలు హృదయపూర్వకంగా చేశారు. అనంతరం అతడు విశ్రాంతి తీసుకొని ఆ దంపతిని తన దగ్గర కూర్చోమని వారికి జాతకాలు పరిశీలింప చూసి, ఓ పుణ్యసాధ్వి, నీ భర్త జాతకమున గోచర రీత్యా శనైశ్వరుడు క్రూరంగా ఉండటం వలన అపమృత్యువాత పడగలడు. దీనిని నివారింపజేయడానికి నీవు పవిత్ర హృదయంతో 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వరునకు భక్తి ప్రపత్తులతో 7 కొండల స్వామివారి వ్రతాన్ని ఆచరించాలి. నీ భర్త రక్షణ నీ అందే ఉన్నది. ఈ 7 శనివారాలు ఏకాగ్రతతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో అర్చిస్తే నీ భర్త ఈ గండం నుండి బయటపడతాడు అనగా ఆ పుణ్యవతి అతడు చెప్పినట్టు మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 7 శనివారాల వ్రతంను నిర్విఘ్నముగా జరిగేలా ఆశీర్వదించమని ధ్యానించింది. మొదటి శనివారం నాడు బ్రహ్మముహూర్తంన లేచి స్నానము చేసి శుచి అయి పూజాపీఠాన్ని ఏర్పాటు గావించి దానిపై పసుపు రంగు వస్త్రము పరిచి తిరునామం శంకుచక్రాల చిత్రముతో స్వామివారి చిత్రమును మరియు కలశ స్థాపన చేసి విఘ్నేశ్వరుని పూజించింది. అనంతరం శ్రీ సప్తగిరి ప్రభువును హృదయమున ధ్యానించి సుప్రభాతమును చదివి మరియు గోవింద నామాలను జపిస్తూ అత్యంత దీక్షతో శనైశ్వర స్వామిని ధ్యానించింది. భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చిమ్ని నైవేద్యంగా పెట్టి పూజ జరిపించింది. మరలా సాయంత్రం వరకు ఉపవాసించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించింది. 7 కొండల వారిని షడోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలు జపించి చక్కెర లడ్డూలు మహా నివేదన గావించింది. అత్యంత శ్రద్ధతో శ్రీ సప్తగిరుల స్వామిని అర్చించింది. ఒక పుణ్య పురుషుని అతిథిగా ఆహ్వానించింది. అతన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా భావించి షడ్రోషోపచేత భోజనము పెట్టి దివ్య దక్షిణ కర్పూర తాంబూలాదులతో సంతుష్టుని గావించింది. అలా ఆ పుణ్యావతి శ్రద్ధ భక్తితో అత్యంత ఏకాగ్రతతో 7 శనివారాలను నిరాటంకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించింది. ఆ భక్తి శ్రద్ధలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆమెకు స్వప్న సాక్షాత్కారంతో, ఓ సతీతిలకం, ఈ జన్మలో సమకూర్చాను, అందువలన నీవింకా సుఖశాంతులతో దీర్ఘ సుమంగళితో ఉందువు అని అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అనంతరం ఆమె ఈ విషయాన్ని భర్తతో చెప్పగా అతడు పట్టలేని ఆనందంతో, నారీమణి, నీవు నా భాగ్యదేవతవు, అందుకే పురుషుల కన్నా పూబోడులు మిన్నా అన్నారు. మన భారతదేశం సీత, సావిత్రి, అనసూయాదివది మహాపతివ్రతలననే పుణ్యభూమిగా, కర్మభూమిగా, వేదభూమిగా చెప్పబడింది అన్నారు. అనంతరం ఆ శుభముహూర్తాన ఆ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుపతికి వెళ్ళారు. భక్తి తాత్పర్యాలతో ఇరువురు 7 కొండలు కాలినడకన గోవిందనామాలు జపిస్తూ ఎక్కి భూలోక వైకుంఠమైన తిరుమలపై నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తనివి తీరా దర్శించి సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆ కలియుగ దైవాన్ని మనసారా ప్రార్థించి అతని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చి బంధుమిత్రులతో అన్న సత్పరణాలతో ఆనందించారు. అలా ఈ దంపతులు పూర్ణ పురుషాదులతో భూలోకంలో ఎన్నో సత్కార్యాలు ఆచరించారు. అనంతరం వారు శ్రీ 7 కొండల స్వామివారిలో కలిసిపోయారు. ఈ వ్రత కథను వ్రాసిన, చదివిన, ఆచరించిన శాశ్వత సుఖాలంది అనంతరం శ్రీ స్వామివారిలో ఐక్యమవుతారు. గోవింద గోవింద. సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఏమండి, ఇప్పుడు మీరు ఈ అక్షితలు తీసుకొని నా శిరస్సు పైన వేసి నన్ను ఆశీర్వదించండి. ఏమైంది? అమ్మయ్యా, అమ్మా. అదేందో ఒక రకమైన సంతోషం అనిపిస్తుంది అబ్బా మనసు అంతా కూడా. మేబీ ఆ సంతోషం కోసమే కదా మనం ఇంతగానం పూజలు చేసుకునేది. సంతోషంగా ఉంటేనే కదా అన్నీ వస్తాయి. కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలి, ఎట్లున్నా ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అంతే కదా. సో ఇప్పుడు నా పూజ విధానాన్ని చూసిండ్రు కదా, చేసిన నాకే కాదు నా పూజ ఫలం చూసిన మీకు కూడా దక్కాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఇట్లనే ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని ఆ దేవుణ్ణి తప్పకుండా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ పూజ గురించి మీకు ఏమనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, కామెంట్ రూపంలో. సో మేము దానికి రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.